అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. మా ఎంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు, మీకు తెలుసు. అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితిమి, మూసి లూటీ గురించి మాట్లాడబడితిమి. మరి మీరు చేస్తున్న అరాచకాలు, మీ అన్నదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తుమి. నీ అదానీతో మీ వాళ్ళు అంటగాగుతున్న విధానం, మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితిమి కోహినూరు హోటల్లో. ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపుమంట ఉంటుంది. మేము అర్థం చేసుకోగలుగుతాను నీ బాధ. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. తప్పకుండా నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ నేను చూపెట్టిన అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్. యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ. మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే, ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి. తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది. అందులో ఒక చిన్న అంకం. దానికి 55 కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు, పెద్ద లెక్క కాదు. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఇల్లేదో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ 55 కోట్లు ముట్టినాయి, మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఈ వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు. ఆ లెటర్ నిమ్మింగటి ఉంది, మీకు ఇస్తాను. అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో, నువ్వు వాపస్ 74 లక్షలు 75 లక్షలు అని చెప్పి FMSCI వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు, నీ సెక్రటరీని అడుగుతున్నారు. అది కూడా మీరు చెప్తలేరు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు. అది కూడా నువ్వు చెప్తలేవు. ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చినా నువ్వు అంటున్నావు. అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసిండ్రు. మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే, వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా? ఇంత ఫ్రివలస్ కేసు, ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా? విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ షేమ్ టు ఇండియా? అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు, మూర్ఖులు, రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా? ప్రపంచంలో నవ్వుకోరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను కోరేది, కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయకు. ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను, దివాలా తెలంగాణను మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు. మేము భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది. న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు. మీతో నేను కోరేది, మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం. మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసనలు చెప్తాం, ప్రజాస్వామిక పద్ధతుల్లోనే ఉంటాం తప్ప ఉద్యమాన్నే ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళు. పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల చిల్లర ఎత్తుగడలకు మేము పడం. 100% చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం, లీగల్గా కొట్లాడతాం. పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం. ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, అది కూడా చెప్తున్నాం, మళ్ళీ 420 హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 దొంగ హామీలు అన్నీ అమలు చేసేదాకా వదిలిపెట్టాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్నీ ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.